ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. క్రమముగా బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి. ఈ దినం యోబు గ్రంథం 29వ అధ్యాయం నుండి 32 అధ్యాయాల వరకు ఖచ్చితంగా చదవండి. నేటి వాక్య భాగం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. కొన్నిసార్లు మన గతాన్ని గుర్తు చేస్తూ మన మనసే మనల్ని నిందిస్తూ ఉంటది. నువ్వు అర్హుడివి కాదు అని ప్రపంచం వేలు పెట్టి చూపిస్తుంది. నీ కష్టానికి నువ్వే కారణమని లోకమంతా నిన్ను నిందిస్తుంది. కానీ క్రీస్తు మాత్రం ఆయనలో ఉంటే మనకి ఏ శిక్ష లేదు అంటున్నారు. ఆయన మన పాపాలను చూస్తూ మాట్లాడడం లేదు, కానీ సిలువను చూస్తూ మాట్లాడుతున్నాడు. యేసు తీసుకున్న శిక్ష కారణంగా నీవు నిందలో కాదు, కృపలో ఉన్నావు. దేవుడు ఇప్పుడు నిన్ను శిక్షించడానికి కాదు, ప్రేమించడానికి చూస్తున్నాడు. మనం సంపూర్ణులం కాదు కాబట్టి యేసు మన కోసం చేసిన పని వల్లే దేవుడు మనలను తన పిల్లలుగా అంగీకరించాడు. కాబట్టి భయంతో జీవించవద్దు, అపరాధ భావనలో ఉండవద్దు. యేసులో ఉన్న నీకు స్వేచ్ఛ ఉంది, శాంతి ఉంది, మరియు ఇక శిక్ష లేదు. కాబట్టి ధైర్యంగా క్రీస్తులో ముందుకి కొనసాగిపో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.